జ్యోతి పడుకోలేదా? లేదు దుర్బాబు, మీరు బాగా గుర్తుకొస్తున్నారు. మనం శ్రావ్యకి అత్తయ్య గారికి భయపడి మన ఏకాంతాన్ని దూరం చేసుకుంటున్నాం అనిపించింది. కరెంటు కూడా లేదు, అందుకే మీకోసం ఇలా వచ్చాను. ఎప్పటి నుంచో ఈ క్షణం కోసమే చూస్తున్నాను జ్యోతి. మన మనసులు కలిశాయి, శరీరాలు కూడా ఒక్కటైతే ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. బా, పవర్ పోయిందే. ఈ రాజా ఎక్కడ చచ్చాడు? జనరేటర్ కూడా ఆన్ చేయలేదు. రాజయ్య, అమ్మగారు పవర్ పోయింది, జనరేటర్ ఆన్ చెయ్యి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పేది నీకే. జనరేటర్లో డీజిల్ అయిపోయింది అమ్మగారు. స్టోర్ రూమ్ లో క్యాన్ ఉంది కదా, తెచ్చిపోయి. ముందు జాగ్రత్తగా పోషించుకోవాలని తెలీదా? అది కూడా చెప్పాలా? అమ్మగారు అది ఇప్పుడే డీజిల్ తెచ్చి పోస్తాను అమ్మగారు. ఇప్పుడు కరెంట్ వస్తే అమ్మాయి గారి పరిస్థితి ఏంటో. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. నా వైపు తిరుగు జ్యోతి. వద్దు దుర్బాబు, నాకు సిక్కేస్తోంది. సరే, నేనే నీ దగ్గరకు వస్తాను. ఈ రాజయ్య గారు పవర్ ఆన్ చేశాడేంటి? నేను కరెంట్ ఆన్ చేశానని శ్రావ్య అమ్మగారు నన్ను ఎన్ని తిట్లు తిడతారో ఏంటో. దుర్బాబు, డోర్ వేసి లైట్ తీస్తాను. దుర్బాబు, 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 ప్లీజ్ దుర్బాబు. జ్యోతి, చచ్చింది గొర్రె. ఇప్పుడు నేను జ్యోతి కాదని శ్రావ్య అని తెలిస్తే రాజీవ్ ఎలా రియాక్ట్ అవుతాడో, అత్త ఏమంటుందో. ఇప్పుడు నా పరువు పోయేలా ఉంది. ఏం చేయాలో దేవుడా? జ్యోతినమ్మా ఇప్పుడు ఎన్ని మాటలు అంటుందో. ఏంట్రా రాజు ఈ పని? దీనికి దూరంగా ఉండాలని నేనెన్నిసార్లు చెప్పినా నీకు తలకెక్కడం లేదా? పైగా ఈ సరసాలేంట్రా? అలాంటిదేం లేదమ్మా. టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మత్తుగా ఉంది, తల తిరుగుతుంది. మెడిసిన్స్ ఇచ్చేసావు కదా, నువ్వు వెళ్ళి పడుకో అని జ్యోతికి దగ్గరగా వచ్చి చెప్తున్నాను. నువ్వు ఈలోగా వచ్చి అరిచావు. చాలే, అబద్ధాలు ఆడడం నేర్చుకున్నావా? పోయి పడుకోపో.